సుశీఘ్రమపి ధావంతం విధానమనుధావతి శేతే సహశయానేన ఏన ఏన యథా కృతం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటాం. ఈ శ్రావణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనం అందరం కూడా పొందగలం. ఈ శ్రావణ మాసం, ఈ చాతుర్మాస్య వ్రత దీక్షా కాలం మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి ప్రకృతి మాత మనకు అందిస్తున్నటువంటి ఎంతో గొప్పదైనటువంటి అవకాశ కాలం. చక్కగా మనం అందరం కూడా ప్రకృతి మాత యొక్క అనుగ్రహాన్ని పొందాలి. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. దేవదేవోత్తముడైనటువంటి ఆ గోవిందుడి యొక్క కైంకర్యంలో, ఆ గోవిందుడి యొక్క స్మరణతోనే మనం ఈ కాలమంతా కూడా, అందుకే ఎందలో పెద్దలు గురువులందరూ కూడా ఈ కార్యాన్ని ఆచరిస్తూ ఉంటారు. అందుకే అంటూ ఉన్నాం, సుశీఘ్రమపి ధావంతం. అయినా నీవెంత వేగంగా పరిగెట్టినా సరే ఈ లోకంలో నీవాచరించినటువంటి కర్మల తాలూకు ఫలం కూడా అంతే వేగంగా పరిగెట్టి వచ్చి నీ ఒళ్ళో కూర్చుంది. కాబట్టి సత్కర్మలు ఆచరించు. దుష్కర్మలు ఆచరించావా, అవి వచ్చి నీ ఒళ్ళో కూర్చుంటాయి. లేవమన్నా లేవవు, నిన్ను విడవమన్నా విడవవు. కాబట్టి జాగరూకతతో ధర్మ కర్మలు నీవు ఆచరించాలి అంటున్నారు. సుశీఘ్రమపి ధావంతం విధానమనుధావతి. అనుధావతి అంటే వెంట పరిగెడుతూ ఉంటాయి, వెంటాడుతూ ఉంటాయి నీవి చేసిన పనులు నిన్ను మాత్రం. అవి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయేమో, వేగంగా పరిగెట్టేస్తే మనం వాటి నుంచి తప్పించుకుంటావేమో, లేకపోతే ఎక్కడైనా దాక్కుంటే అవి అటో ఇటో వెళ్ళిపోతాయేమో, లేదా మనం చీకటిలో ఉండిపోతే ఏమైనా మనకు తప్పించుకోగలమేమో. ఇవేమీ కూడా కుదరదు. నీవొక కర్మని ఆచరించావు అంటే ఆ కర్మ తాలూకు ఫలము నిన్ను ఎట్టి పరిస్థితుల్లో అది అనుభవింపజేసేదాకా ఊరుకో. ఇది కర్మ సిద్ధాంతం, ఇది కర్మభూమి. అందుకే అంటున్నారు, సుశీఘ్రమపి ధావంతం విధానమనుధావతి చేతే సహశయానేనా. నీవు పడుకుంటే అది కూడా వచ్చి నీ దగ్గర పడుతుంది. చేతే సహశయానేన ఏన ఏన యథాకృతం. నువ్వు ఎవరెవరు ఏమేం చేస్తారో వారితో పాటు ఆ కర్మలు వచ్చి ఆచరిస్తూ ఉంటుంది. అందులో తన యొక్క ఫలాన్ని కూడా కలుపుతుంది. ఎందుకు ఆ మాట అంటున్నారు? నీవు ఒక దుష్కర్మని ఆచరించి వెళ్ళి పడుకున్నావా, ఆ దుష్కర్మ తాలూకు ఫలం కూడా వచ్చి నీతో పడుకుంటుంది, నీకు నిద్రపట్టదు. ఒక దుష్కర్మను ఆచరించి నీ వెళ్ళి భోజనానికి కూర్చున్నావా, దాని తాలూకు ఫలం కూడా వచ్చి నీలో కూర్చుంటుంది. ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి, నీవు ఆహారం లోపలికి పోదు, ఏమో తినలేవు, ఆకలి సరిగా అవ్వదు. నువ్వు ఒక దుష్కర్మను ఆచరించి అంతమైనటువంటి ఒక మంచి ఆనందాన్ని అనుభవించడానికి ఒక చక్కనైనటువంటి ప్రాంతానికి నీ వెళ్ళావా, అక్కడ ఈ ఫలం కూడా వచ్చి కూర్చుంటుంది. అంత ఏకాంత ప్రాంతంలో కూడా నీకు మనశ్శాంతి. అదే నీవు మంచి పని ఆచరించావనుకో, ఆ మంచి పని తాలూకు ఫలమే కనుక ఉందనుకో, నీ వెళ్ళి పడుకుంటే ప్రశాంతంగా నిద్రపడు. మంచి పనుల తాలూకు ఫలం గనక ఉంటే నీ వెళ్ళి భోజనానికి కూర్చుంటే ఎంతో రుచికరంగా ఆహారాన్ని చక్కగా ఆస్వాదించు నీవు భోజనం చేయగలుగుతావు.
కాబట్టి నీవు ఏ పని చెయ్యాలన్నా కూడా మంచి పనుల తాలూకు ఫలం గనక నీ దగ్గర ఉంటే ఆ పనులన్నీ నీకు ఆనందాన్ని ఇస్తాయి. అదే దుష్కర్మల తాలూకు ఫలం గనక నిన్ను వెంటాడుతూ ఉంటే నీవు పడుకున్నా లేచినా పరిగెట్టినా నిన్ను మాత్రం అవి వదిలిపెట్టవు, మనశ్శాంతిని పోగొడతాయి అంటున్నారు శాస్త్రకారు. కాబట్టి గొప్పదైనటువంటి ఈ చాతుర్మాస్య వ్రత దీక్షా కాలంలో, ఈ శ్రావణ మాసంలో సద్గురువులను ఆశ్రయించి మన యొక్క నిజ ధర్మమేమిటో తెలుసుకుని సత్కర్మలు మనం అందరం ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఆస్తులు కూడబెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ దుష్కర్మల తాలూకు ఫలాన్ని కూడబెట్టుకోరాదు, సత్కర్మల తాలూకు ఫలాన్ని కూడబెట్టుకునే ప్రయత్నం చేద్దాం. అదే గొప్పదైనటువంటి ఆస్తి మనందరికీ. మరి అటువంటి నిజమైనటువంటి ఆస్తిని సముపార్జించుకోగలిగేటువంటి ఫలాన్ని మరి మనం అందరం కూడా పొందుతూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఆగస్టు 23వ తేదీ శ్రావణ మాస శుక్లపక్ష ఏకాదశి తిథి. ఏకాదశి తిథికి అధిదేవతలు విశ్వే దేవతలు. ఈ రోజున మన ఏకాదశ ఇంద్రియాలను వాటి వాటి యొక్క శ్రేష్ట కార్యముల నుండి నిరోధించి భగవత్ కైంకర్యంలో ఉంచడం, వీలైనంత ఉపవాస దీక్షలో ఉండడం మనందరి యొక్క ప్రధాన కర్మ. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం మూల నక్షత్రం. సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన మనకు చక్కనైనటువంటి విద్యా ప్రవృత్తులను కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారము ఆదివారం. ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడి యొక్క ఆరాధన మనకు ఆయురారోగ్యాలను ఇస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. మనసారా అనరాదా విగాహే తీర్థబహుళాం శీతలాం గురు సంతతిం శ్రీనివాసదయాంబోధి పరివాహ పరంపరాం. ప్రియ భాగవతోత్తములారా, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లే తిరుమల క్షేత్రంలో అనేక ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతూనే ఉన్నాయి. అందులో పవిత్రోత్సవాలు ఒకటి. ఆ పవిత్రోత్సవాల వైభవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిత్యోత్సవం, వారోత్సవం, పక్షోత్సవం, నక్షత్రోత్సవం, మాసోత్సవం, అయనోత్సవం, సంవత్సరోత్సవం అని తిరుమల క్షేత్రం అనేక ఉత్సవాలకు నిలయంగా ఉన్నది. ముఖ్యంగా పవిత్రోత్సవాలు ఎప్పుడు జరుగుతాయి? ఇది ఒక సంవత్సరోత్సవం. సంవత్సరంలో ఒక్కమారు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. వైఖానస భగవచ్ఛాస్త్రోక్తంగా ఎంతో వైభవంగా 3 రోజుల పాటు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అది అంకురార్పణతో మొదలుకొని మొత్తం 4 రోజులు. శ్రావణ మాసంలోనే ఈ ఉత్సవాన్ని, పవిత్రోత్సవాన్ని నిర్వహిస్తారు. దశమి, ఏకాదశి, ద్వాదశి లేక ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి త్రయాన్నికంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం ఈ పవిత్రోత్సవాన్ని చెయ్యాలి? అందులో పవిత్రం అంటే ఏమిటి, ఉత్సవం అంటే ఏమిటి? ఉత్సూతే హర్షమిది ఉత్సవ అన్నారు.
అంటే ఆనందాన్ని ఇచ్చేది ఏదైతే ఉందో దానికి ఉత్సవం అని చెప్తూ ఉంటారు. పవిత్రం అంటే ఏమిటి? లోకంలో మీరు పవిత్రంగా ఉండాలండి, మనం పవిత్రంగా ఈ భక్తి కార్యాన్ని చేయాలండి అని ఒక వ్యవహారం ఉంది. అది ఒక పవిత్రం ఉంటే, ఇంకో పవిత్రం అనేది 2 దర్భలతో ముఖ్యంగా ముడివేసి శుభకార్యాల్లో ఒక మంచి విషయాన్ని ఆచరించడం. అశుభ కార్యాల్లో కూడా 3 దర్భలతో చేసేటువంటి ఒక పవిత్రమని, దాన్ని కూడా పవిత్రమని చెప్తూ ఉంటాం. ఇంకో చోట మంచి అంటే పట్టు దారాలతో, పట్టు నూలుతో అల్లినటువంటి ఒక తామర తూడులాగా ఉండేటువంటి మాలను సమర్పించడమే పవిత్రం అని. పవిత్రంగా చేయబడే ఉత్సవం పవిత్రోత్సవం చెప్పచ్చు. అలాగే పవిత్రాలలో చేయబడేటువంటి ఉత్సవం పవిత్రోత్సవం, పవిత్రంగా చేయబడే ఉత్సవం పవిత్రోత్సవం అని లోకల్లో సామాన్యంగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆగమం చెప్తుంది, వైఖానస ఆగమం చెప్తుంది, పవిభ్య వజ్ర సమానేభ్య దోషేభ్య త్రాయత ఇది పవిత్రం అన్నారు. అంటే పవి అనే శబ్దానికి వజ్ర సమానమైనటువంటి దోషములు, త్రా అంటే త్రాయతే రక్షించేది, అంటే వజ్ర సమానములైనటువంటి దోషముల నుండి ఏదైతే రక్షిస్తుందో అదే పవిత్రం అన్నారు. అందువల్ల దీని ద్వారా ఎందుకోసం పవిత్రోత్సవం నిర్వహిస్తారు అంటే, కొన్ని దోషముల నుండి విముక్తిని పొందడానికై, కొన్ని దోషముల నుండి రక్షణను పొందడానికై ఈ పవిత్రోత్సవాన్ని నిర్వహిస్తారు. వాస్తవంగా తిరుమల క్షేత్రం అందరికీ కూడా ఒక శ్రేయోదాయకమైనటువంటి క్షేత్రం. జాతాశౌచం మృతాశౌచం అని 2 ఉంటాయండి. జాతాశౌచం అనే శబ్దానికి అంటే పురిటి మైల అని చెప్పచ్చు. మృతాశౌచం అంటే మృతి వల్ల వచ్చేటువంటి, మరణం వల్ల వచ్చేటువంటి అంటు. ఇది ఎక్కడ సంభవిస్తుందంటే, మనం తిరుమల క్షేత్రానికి వెళ్తాం స్వామివారి దర్శనం కొరకు. ఆ సమయంలో ఒక మంచి శుభవార్తను వింటాం. శుభవార్తను వింటే అంటే ఎవరైతే పెద్దవాళ్ళనో వాళ్ళ తాత అయ్యారని చెప్పడం, అదే ప్రకారంగా ఇంకా ఎవరన్నా ఉంటే వాళ్ళ దాయాదులు ఎవరన్నా చెప్పి నీకు మన వంశంలో బిడ్డ పుట్టాడని చెప్పిన వెంటనే మనం తిరుమలలో ఉంటాం. అప్పుడు ఏమవుతుందండి, ఈ అంటూ మిగతా వాళ్ళకు కూడా అంటుకుంటాం. అప్పుడు జాతాశౌచం, కొండ నుంచి కింద దిగాలి, దిగేటప్పుడు బస్సులో వస్తాం, ఆ బస్సులో వచ్చేటప్పుడు అందరినీ అంటుకుంటాం. అందువల్ల దీనివల్ల కలిగేటువంటి ఒక దోషం, ఇది దోషమే కదా, తగలకుండా వెళ్ళాలి. అది క్షేత్రమే పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రంలో మనం ఈ ప్రకారంగా జాతాశౌచానికి గురి అయితే ఏమవుతుంది? అదే ప్రకారం మృతాశౌచం, తెలియకుండా అలా అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఎవరో ఏదో చెప్పేస్తారు, దర్శనానికి కొరకు వచ్చి ఉంటాం. అది 10 రోజుల మైల. ఏం చేస్తాం, కింద దిగాలి కదా. అందువల్ల ఎవరిని తగలకుండా రాలేం. తిరుమలలో ఎప్పుడు కూడా జనసందోహమే. అందువల్ల ఇటువంటి దోషముల ద్వారా కలిగేటువంటి, అంటే ఈ ఆశౌచాదుల ద్వారా కలిగేటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో దాని నుండి మనం బయటపడాలి. అలాగే శుద్ధి కార్యక్రమం జరగాలి. అందువల్ల ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. 3 రోజుల పాటు నిర్వహిస్తారు. వాస్తవంగా ఎప్పటి నుండో ఈ పవిత్రోత్సవాలు ఉన్నాయి. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానాల ద్వారా 1962వ సంవత్సరంలో ఈ పవిత్రోత్సవ కార్యక్రమం అనేది జరపబడుచు ఉన్నది. వైఖానస ఆగమోక్తంగా 3 రోజుల పాటు ఎంతో వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆనాడు విశేషంగా 3 రోజుల పాటు తిరుమంజన కార్యక్రమాలు ఉంటాయి, అలాగే హోమ కార్యక్రమాలు ఉంటాయి, అలాగే వీధి ఉత్సవాలు కూడా ఉంటాయి. ఇందులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటే వాళ్లకు కూడా సమస్త దోషము నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే
భగవంతుడి యొక్క నిత్య క్రియలు ఏవైతే ఉంటాయో, నిత్య కర్మలు ఏవైతే ఉంటాయో, నిత్య ఆరాధనలు ఏవైతే ఉంటాయో, అందులో ఎటువంటి దోషాలు లేకుండా జరిగినటువంటి సంవత్సరంలో జరిగినటువంటి లోటుపాట్లు, దోషాలు, లోపాలు, అపచారాలు అన్నింటికి కూడా ప్రాయశ్చిత్తంగా చేసేటువంటి ఉత్సవమే ఈ పవిత్రోత్సవం కనుక ఈ పవిత్రోత్సవంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని భగవంతుడు పవిత్రాణం పవిత్రయ్యో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యోవ్యపిత అని సహస్రనామంలో చెప్పడం రీతిగా ఆ పవిత్ర స్వరూపుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది ధరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. మనసారా అనరాదా కమలాక్షని మోవి చిరునగవ చూడా కదలక నిలిచేరు సురులు యక్షులును కలుషముల హరించు కందర్ప జనక కడదాకా కొలిచేము కోనేటి రాయ మనసారా అనరాధా గోవింద హరి గోవిందాయని ఆచార్యం మాం విజానీయాన్ నావమర్హేత కర్హిచిత్ నమర్త్య బుద్ధ్యాసూయేత సర్వదేవమయో గురుః అని ఉద్ధవ గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునికి బోధించినటువంటి ఒక అంశం. అంటే లోకములో ఎవరైనా వారి వారి గురువులను, వారి వారి ఆచార్య పురుషులను నా స్వరూపంగానే భావించాలి. అంటే గురుదేవునికి దేవునికి అభేద్యము, పరమాత్మకు ఆచార్యునికి అభేద్యము. ఎందుకంటే పరమాత్మతత్వం తెలుసుకోవాలని జీవుడు గురువు గారిని ఆశ్రయిస్తే గురువుగారు ఆ పరమాత్మతత్వాన్ని చూపిస్తారు. అంటే పరమాత్మతత్వం తెలియజెప్పేవాడు పరమాత్మే కాబట్టే ఆ భావనతోనే గురువును సేవించాలి తప్ప మర్త్య భావన కలిగి ఉండకూడదు. గురువు కూడా మనలాంటి మనిషే కదా అనుకోకూడదు. కాబట్టి గురువు గారిని ఎప్పుడూ కూడా దైవంగానే ఆరాధించాలి. మనం సంస్కృతంలో పరిశీలించిన, ఆంధ్ర భాషలో పరిశీలించిన మహాకవులు ఎందరో వారి వారి కావ్య పరంపరలలో, కావ్యావతారికలలో గురుదేవుని ప్రముఖంగా స్తోత్రం చేశారు. గురుస్థుతి చేయని కవులుంచు ఇంచుమించు ఉండరు, మనకు కనిపించరు. పరమాత్మ స్వరూపం కాబట్టి గురువు గారిని పరమాత్మతోనే అభేద్యంగా వర్ణించినటువంటి వారు సాక్షాత్తు అన్నమాచార్యుల వారు నరస్థుతి చేయను అన్నారు. కానీ తన గురువు గారైనటువంటి ఆదివన శటకోపేతీంద్రులపై ఎన్నో కీర్తనలు చెప్పారు. అలాగే ఆచార్యులకే ఆచార్యుడైనటువంటి మహానుభావుడు, కారణజన్ముడు అయినటువంటి భగవద్ రామానుజుల వారిపై కూడా గతులన్నీ ఖిలమైన కలియుగమందును గతి ఇతడే చూపే ఘన గురుదైవము అని, ఇతని కరుణకగా ఇల వైష్ణవులమైతివి, ఇతడే చూపే ముద్రాధారణము అని ఆ శ్రీ వైష్ణవ సంప్రదాయాలన్నీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి ఆ ఆచార్య పురుషుని అన్నమాచార్యుల వారు తన సంకీర్తనలో సంకీర్తనం చేశారు, తన గురువును స్తోత్రం చేశారు. అలాగా సాక్షాత్తు కృష్ణ భగవానుడే చెప్పాడు ఇక్కడ, గురుదేవుని నా స్వరూపంగానే భావించాలి.
అంటే ఆయన కృష్ణుడుగానే భావించాలి మనం. కృష్ణ భగవానుడు గురువులకే గురువై జగద్గురువై జగద్గురువులకే జగద్గురువై కృష్ణం వందే జగద్గురుం అన్నారు శంకర భగవత్పాదుల వారు. రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అటువంటి జగద్గురువులకే జగద్గురు అయినటువంటి కృష్ణుడు తన బిడ్డ అని తెలిసినప్పుడు దేవకీదేవి యొక్క ఆనందానికి అంతులు లేవు. ఆ ఆనందం పరమానందమైంది, పరమానందమై ప్రకాశించింది. అంటే ఏమిటి? కృష్ణ భగవానుడు కూడా గురుస్థానం వహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే భగవంతుడు కూడా, ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమాత్మ కూడా, ఆయన ఎంత పరిపాలనా దక్షుడైనా, ఎన్ని అవతారాలు ధరించి ధర్మ పరిపాలన చేయాలనే అవతారాలు వచ్చినా కానీ, రాముడైనా కృష్ణుడైనా వామనుడైనా ఎవరైనా కానీ తాను ఒక ఆచార్యుడు కావడానికి, జీవులందరికీ దిశానిర్దేశం చేయడానికి, తత్వ ప్రబోధం చేయడానికి, తన మహత్వాన్ని విశదీకరించడానికి ఎన్నో ప్రబోధాలు చేసి జగద్గురు స్థానం వహించడం ఇష్టం ఆ పరమాత్మకు. కాబట్టి లోకంలో కూడా అధికారుల్ని చూస్తూ ఉంటాం. ఎంత అధికార స్థానంలో ఉన్నా కానీ వారు కూడా అధ్యాత్మ చింతన కలిగి గురుమూర్తులై గురువుల్లాగా దిశానిర్దేశం చేసే మహానుభావులు కూడా ఇప్పుడెందరో ఉన్నారు. కాబట్టి క్షేమేంద్రుడు ఆయన అంటాడు, విద్వాన్ సర్వమనీషి శిష్యణ. ఒక విద్వన్మూర్తి అయినటువంటి మహానుభావుడు లోకంలో ఉన్నాడు అంటే ఆయన ఎందరికో శిష్యుడై ఉంటాడు అంటాడు ఆయన. అంటే ఒక్కొక్క విద్య ఒక గురువు గారి దగ్గర నేర్చుకొని ఉంటాడు ఆయన. ఒక్కొక్క లక్షణాన్ని, ఒక్కొక్క వైశిష్ట్యాన్ని ఒక్కొక్క గురువు గారి దగ్గర నేర్చుకొని ఉంటాడు. అలాగా ఎందరో ఉన్నారు దీక్షా గురువులు, పరిచయం చేస్తూ ఉంటారు. వారు నాకు శాస్త్ర గురువు రండి, వారి దగ్గర నేను శాస్త్రం చదువుకున్నానంటాడు. శాస్త్రం ఆచార్య సన్నిధి చదువుడే అని శ్రీనాథ మహాకవి చెప్పాడు. అలాగా వీరు నాకు దీక్షా గురువులు. అలా సంప్రదాయబద్ధమైనటువంటి మార్గంలో మన జీవితం నడుస్తుంది. కాబట్టి మనం గురుదేవుని చరణారవిందాలను ఆశ్రయిస్తాము. గురుదేవుడు మనకు దిశానిర్దేశం చేస్తాడు, తత్వ ప్రబోధం చేస్తాడు. కాబట్టి గురుదేవుడు అంటే ఇంకా పరమాత్మ. కాబట్టి గురుస్థానం వహించినటువంటి వారు ఎవరైనా పరమాత్మగానే కీర్తించబడుతూ ఉన్నారు అంటే ఆయన దేవుడు కాదు, ఈయన దేవుడు కాదు, అలా వాదించడం అజ్ఞానం అవుతుంది. కాబట్టి గురుదేవుడు అంటే పరమాత్మే. గురువుకు పరమాత్మకు తేడా చూడకూడదు. అలా చూడడం అజ్ఞానమే అవుతుంది అని సాక్షాత్ కృష్ణ భగవానుడే పేర్కొన్నాడు భాగవతంలో ఉద్ధవ గీత. ఆ ఉద్ధవునికి కూడా గీతా ప్రబోధం చేశాడు. అర్జునుడికి ఎలా గీతా ప్రబోధం చేశాడో ఉద్ధవుడు ఆయనకు మిత్రుడు స్వామికి. కాబట్టి ఆయన అవతార పరిసమాప్తం చేసే సమయంలో ఉద్ధవునికి తత్వం చెప్పాడు. ఆ తత్వం కూడా చాలా గొప్పది. కాబట్టి లోకంలో ఉద్ధవ గీత కూడా చాలా ప్రముఖంగా ప్రశస్తమైనటువంటి గీత. భగవద్గీతను కృష్ణ గీత అంటారు. అంటే ఎవరు కృష్ణుడే చెప్పాడు కాబట్టి కృష్ణ గీత అయింది. ఉద్ధవ గీత యొక్క ప్రాశస్త్యం ఏమిటంటే ఎవరు విన్నారో ఆయన పేరుతో ఇది ప్రచారమైంది. ఉద్ధవుడు ఆలకించాడు, జీవులందరూ కూడా తద్వారా మనం ఆలకిస్తూ ఉన్నాం. కాబట్టి ఉద్ధవ గీతకు కూడా లోకంలో చాలా ప్రాశస్త్యం ఉన్నది.